నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాలంటీర్ ఇంట్లో చోరీ. ఇందిరానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాలంటీర్ దీపిక ఇంట్లో దొంగలు జొరబడి నగదు, వెండి వస్తువులు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దు. రహదారి భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకుని గూడూరులో నిర్వహించిన మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీ అనంతరం మాట్లాడిన ఎంవీఐ సునీల్. భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్. ఓజిల్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. చంద్రబాబు సీఎం కావాలి. ఇచ్చాపురం నుండి తడ వరకు అశోక్ కుమార్ చేపట్టిన పాదయాత్ర మనుబోలు గూడూరుకు చేరుకోవడంతో వేరువేరుగా స్వాగతం పలికి సత్కరించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్లో దొంగలు పడ్డారు. వాలంటీర్ ఇంటికి దొంగలు చొరబడి నగదు, వెండి వస్తువులు చోరీ చేశారు. దీంతో వాలంటీర్ దీపిక 2వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. 2వ పట్టణ పరిధిలోని 25వ వార్డులో ఉన్న ఇందిరానగర్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్న దీపిక ఇంటికి తాళాలు వేసి సమీపంలో ఉన్న తల్లి ఇంటికి వెళ్ళింది. తన భర్త లేని రోజుల్లో ఆమె తల్లి వద్దనే ఉంటోంది. ఇది గుర్తించిన దొంగలు రాత్రి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి జొరబడ్డారు. ఇంట్లో దాచిన 1,65,000 రూపాయల నగదుతో పాటు కొన్ని వెండి వస్తువులను అపహరించి ఉడాయించారు. పక్క ఇంట్లో కూడా చోరీకి యత్నించారు. కానీ వస్తువులు పోలేదని తెలిసింది. యథావిధిగా గురువారం ఇంటికి వెళ్లిన వాలంటీర్ దీపిక చోరీ జరిగిందని గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓజిలి మండలంలోని వీర్లగునపాడు గ్రామంలో భార్యను హత్య చేసిన ఘటనలో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో భాగంగా ఓజిల్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వీర్లగునపాడు గ్రామానికి చెందిన దొరసానమ్మను ఆమె భర్త శివకుమార్ కుటుంబ కలహాల కారణంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడన్నారు. నిందితుడిని విచారించి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో సిఐ జగన్మోహన్ రావు, ఎస్ఐ తిరుమలరావు, సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత భార్యాభర్తలకు సరిపోక 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళా ఆమె తిరిగి వాళ్ళ పుట్టింటికి రావటం జరిగింది. అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. వాళ్ళకు సఖ్యతగా అయితే కుటుంబం ఉండేది కాదు. అతడు ఎందుకో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన బాగలేదని చెప్పేసి అనుమానం పెట్టుకొని ఒక 10 రోజుల కిందట ఇక్కడికి వాళ్ళ స్వగ్రామానికి రావటం జరిగింది. ఆమెకు మాయమాటలు చెప్పి ఆమె ఇంట్లోనే ఉంటూ పథకం ప్రకారం, అంటే ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే పథకం ప్రకారం అవకాశం కోసం కాచుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొన్న 28వ తేదీ ఉదయం సుమారు 10 గంటలకు ఇంకొడదామని చెప్పేసి వీర్లగూడపాడు కత్తి తర్వాత తీసుకొని పోవడం జరిగింది. ఆమెతో పాటు వాళ్ళ మేనత్త కూడా ఒక ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమెను కూడా తీసుకొని పోయారు. తర్వాత కట్టెలు కొట్టే విషయప్పుడు వీడు కావాల్సికే ఎక్కడ సంబంధం నీకు ఉంది, నీ ప్రవర్తన సరిలేదని ఆమెతో గలాట పెట్టుకొని ఆమెను మెడపై తలపై విశేషణాల కత్తితో మచ్చు కత్తితో నరికి చంపడం జరిగింది. తర్వాత వీళ్ళ ఎవరైతే ఈ మృతురాలు ఉందో వాళ్ళ మేనత్త మంజులమ్మ అడ్డు వస్తే ఆమెను కూడా నరకడం జరిగింది. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా సీరియస్గా ఉంది. ఆమె కూడా తలపై గాయాలైంది. ఆమె కూడా అపాస్మారక స్థితిలో ఇప్పటి నుంచే ఉంది. హెడ్ సర్జరీ చేయడం జరిగింది మెడికల్ హాస్పిటల్లో. ఈ విధంగా ముద్దాయిని నిన్న సాయంత్రం మన అరెస్ట్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు, మన జగన్మోహన్ రావు గారు, రోడ్డు సిఐ గారు, తర్వాత ఇన్ఛార్జ్ ఎస్ఐ తిరుమలరావు గారు, తర్వాత సిబ్బంది మొత్తం వారిని 2 టీములుగా ఏర్పడ్డారు. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని నుండి
ఆమెను నరకడానికి ఉపయోగించిన కత్తి, మరి అతడు ఆ రోజు నేరం చేసినప్పుడు ఉంచుకున్న టీషర్ట్ను కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈరోజు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. కేసు సమూలంగా దర్యాప్తు చేసి ముద్దాయికి జీవిత ఖైదు పడేలాగా. చిల్లకూరు మండలంలోని పాలిచర్లవారిపాలెం సమీపంలో రహదారిపై లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. చింతవరం గ్రామం నుండి జామాయిల్ లోడుతో గూడూరు వైపు లారీ వెళ్తుండగా పాలిచర్లవారిపాలెం సమీపంలో అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతినడం, పరిశ్రమలు రాకపోవడంతో పేదలు ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అశోక్ కుమార్ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ పాదయాత్ర మనుబోలుకు చేరుకోవడంతో అశోక్ కుమార్ను ఆయన ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ పాదయాత్రను నెల్లూరు జిల్లా కోడూరుపాడుకు చెందిన అశోక్ కుమార్ చేపట్టారు. ఇచ్చాపురం నుండి తడ వరకు చేపట్టిన ఈ పాదయాత్ర మనుబోలుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకులు అశోక్ కుమార్కు స్వాగతం పలికారు. అనంతరం సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దెబ్బతినడం, పరిశ్రమలు రాకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని గుర్తించి అశోక్ కుమార్ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. ఆయన పాదయాత్ర ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. వైకాపా హయాంలో ప్రజలు బతకలేని పరిస్థితులు నెలకొంటున్నాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలని ఆయన వివరించారు. రూరల్ మండలం కోడూరుపాడు గ్రామం. ఈయన బాబు గారి సీఎం కావాలని చెప్పి అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ బ్రతుకు మారాలంటే బాబు రావాలి. దాంతో ఇచ్చాపురం నుంచి తడ వరకు పాదయాత్ర చేస్తూ 1200 కిలోమీటర్లు తడ నుంచి తిరుమలకు పోయి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బాబు గారు ముఖ్యమంత్రి కావాలా, ప్రజల్లో మార్పు రావాలా, వాళ్ళ బ్రతుకులు మారాలా, ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కుర్రోడు అశోక్ ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం మా అందరికీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈయన చూసి నిజంగా ఒక డెడికేటెడ్ కార్యకర్త అందరిలో కూడా ఆ పట్టుదల రావాలి. ఎందుకంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిపోతుంది. వ్యవసాయం రైతులు దెబ్బతినిపోయినారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, ఉపాధి పోయింది, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిపోయింది, అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఇటువంటి సమయంలో ఇంకా మనకుండేది 2 నెలల ఎలక్షన్, హార్డ్లీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఎలక్షన్ జరిగింది. ఇటువంటి కీలక సమయంలో ఇంకా మరికొందరు మాట్లాడారు. చంద్రన్న అంబేద్కర్ ఆశయం చంద్రన్న ఆచరణ అంటే అంబేద్కర్ ఆశయం అని ఎందుకన్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి కులానికి ప్రతి మతానికి సమన్యాయంగా పాలన జరపాలని అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించాడు. ఈ ఆంధ్రప్రదేశ్ని 18 మంది ముఖ్యమంత్రులు ఇప్పుడు పరిపాలించారు. ప్రతి ఒక్కరు పరిపాలించిన ప్రతి ఒక్కరు సిస్టమ్ను పాడు చేయకుండా కరెక్ట్గా పరిపాలిస్తున్నారు. ఈ పరిపాలన తెలియనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి, దానికి తోడు అతని చేతకాని మంత్రివర్గం, అతని ఎమ్మెల్యేలు కలిసి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఎలా వెలుగుల్లో ఉండే రాష్ట్రాన్ని ఎలా అంధకారంలోకి నెట్టారనేది ఈ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలు చూశారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి వ్యవస్థని. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలకు రక్షణగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని మోటార్ సైకిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కోరారు.
రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని గూడూరు పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కలిగించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు రవాణా శాఖ అధికారులు సాయికీర్తి హోండా షోరూం వారి సహకారంతో స్థానిక పాత బస్టాండ్ ప్రాంతం నుండి హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్, పట్టణ సిఐ పాపారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఐ సునీల్ మాట్లాడుతూ, మనం సెల్ ఫోన్ కొంటే దానికి గార్డు కోసం ఎంత ఉత్సాహం చూపిస్తామని, అలాగే మోటార్ సైకిల్ నడిపేటప్పుడు హెల్మెట్ కూడా అంతే అవసరమని తెలిపారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ మనం లేకపోతే మన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని ఆలోచించి రహదారి నిబంధనలు పాటించాలని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ తరఫున రోడ్ సేఫ్టీ వారోత్సవం నడపని ప్రభుత్వ ఆదేశాల మేరకు మనము గత 14వ తారీఖు నుంచి ఈ నెల 15 వరకు ఒక మాసము రోడ్డు సేఫ్టీ వారోత్సవం జరగడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ దినము మోటార్ సైకిల్ హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వర్తించడం జరిగింది. అందులో భాగంగా మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం సెల్ ఫోన్ పోల్చుకోవడానికి ఎంత దూరం ఖర్చు పెడతామో అదేవిధంగా మనం బతకడానికి కూడా హెల్మెట్ కొనుక్కోవడం అంత మంచిది పని అని మీకు చెప్పడం జరుగుతుంది. సెల్ ఫోన్ వల్ల ఉపయోగం ఉందో లేదు, కానీ హెల్మెట్ వల్ల చాలా ఉపయోగం ఉంది. మనం సెల్ ఫోన్ పోల్చుకోవడానికి తొందరపడతాం, కానీ మనం ఏదైనా జరిగినప్పుడు ఇబ్బంది పడకుండా హెల్మెట్ కొనడం బాధపడతాం. అందుకని జనాలు మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీకు కానీ హెల్మెట్ ఉందా లేదని 10 సార్లు అడిగి కొనుక్కోండి అని చెప్పి మీ ద్వారా కూడా మేము చెప్పమని చెప్తున్నాం. ఒక ప్రాణం పోయిందంత మాత్రం మీరేదో నేను పోయాను అనుకుంటా కాదు. మీ వెనకాల మీ బిడ్డలు వాళ్ళకి సమాధానం ఇవ్వరు చెప్పండి. కాబట్టి హెల్మెట్ పెట్టుకుందాని వల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఆ వాహనం నడిపేంత దూరం హెల్మెట్ పట్టుకొని నడిపితే మీకు మీ కుటుంబానికి మీ ఆధారం, కాబట్టి మీరు జాగ్రత్తగా తోలమని చెప్తున్నాం. ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ అందరికీ మేము చెప్పుకునేదని ఈ ప్రోగ్రామ్స్ పెట్టారు. ప్రతి మహిళ సంతోషంగా ఉండడమే టీడీపీ లక్ష్యమని, అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇల్లు ఇస్తామని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 51వ డివిజన్లో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాయణకు ఘన స్వాగతం పలికారు. కార్మికుడిలా మారి ఆయన రిక్షా తొక్కారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి, నాయకులు రేవతి, వాసు తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్గా డోర్ టు డోర్ తిరగడం మొదలుపెట్టాం. దాంట్లో ఎక్కువగా షాప్స్ ఉండేవి. మేదర వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బుట్టలు అటువంటి తయారు చేసుకుంటుంటారు. అటువంటి ఏరియాలు యాక్చువల్గా ఈరోజు తిరగడం జరిగింది. కొన్ని షాప్స్కి తిరిగాను. నిజంగా అయితే వాళ్ళల్లో అంటే రోజుకి ఎంత వస్తుందంటే 300 నుంచి 500 వస్తుంది అన్నారు. 300 నుంచి 500. ఎందుకనంటే వాళ్ళు ఒకటే అన్నారు, సార్ ఇప్పుడంతా ప్లాస్టిక్లు వచ్చేసినాయి, అందువల్ల ఇవి కొనేవాళ్ళు తగ్గిపోయారు అని. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేతినివ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు, నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ, లేదా హెల్త్ పరంగా కానీ, లేదా హౌసెస్. ఇప్పుడు ఒక దగ్గర అయితే, సార్ మాకు ఇల్లు లేదు, ఎంతో కాలం నుంచి బాడిగింట్లో ఉన్నాం, మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయన్నారు. ఆ బాడుకు సరిపోతాయని. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే 5 ఏళ్ళ నుంచి ఉన్నామన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే అధికారులు అడిగాను, నెల్లూరు మొత్తం 54 డివిజన్లలో ఎంతమంది ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారంటే 43,000 ఇళ్ళు అన్నారు. 43,000 శాంక్షన్ చేసాం, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా కొద్దిగా చిన్న మెరుగులు ఉన్నాయి. ఇంతలోకి ఎలక్షన్ వచ్చింది, మేము ఇవ్వలేకపోయాం. అసలు దాని రంగులు అన్యాయం చేశారు.
ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒకటి అన్నారు, మన రంగులు వేసుకోవాలా, మన తెలుగుదేశం పార్టీ జెండా రంగులు వేయాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలా. పేదల నిరుపేదలైనా మిగతా అపార్ట్మెంట్లలో, రిచెస్ట్ అపార్ట్మెంట్లలో వాళ్ళు ఎలాంటి రంగులు వేస్తారన్నారని అలాంటి రంగులు వేయమన్నాడు. అలాంటి రంగులు ఏమైనా ఆర్డర్ చేశాడు. రాష్ట్రంలో నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. వర్షాలు వస్తే పరిస్థితి ఏంది, ఆ ఇల్లు తాటాకుల నుంచి నీళ్లు లీక్ చేయడం అయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, యూకే, అష్కాబాద్, ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ, అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేశాం. అన్యాయం చేశారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం గడువు పెంచడంతో నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా నాయకులు పనిచేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భాగస్వామ్యం చేయకుండా భలే ఉందిలే కానీ భలే ఉందిలే గెలిచిపోతామంటే అది అన్నింటిలో మరుస్తాం. ఇప్పుడు ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో లోకేష్ బాబు గారు నాకు నిన్న కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే భవిష్యత్ గ్యారంటీ కావాలంటే మీరు ఎన్ని చేస్తారో సోదరులు వెంకటేశ్వర గారిని చిలకమండ పార్టీ అధ్యక్షుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అందరూ కూర్చోవాలి. మీ పైన పార్టీ నమ్మి వాళ్ళని కూడా ఇంటిని తిప్పకుండా ఉంటే గౌరవనీయులు పెద్దలు గూడూరు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అదృష్టం. చాలా దగ్గరలో మేము వెళ్తున్నాము. అంబేద్కర్ ఆశయ సాధన నారా చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యమవుతుందన్న సంకల్పంతో ఇచ్చాపురం నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న చింతల అశోక్ కుమార్ను అభినందిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణానికి పాదయాత్ర చేరుకోవడంతో ఆయనతో పాటు నాయకులు అశోక్ కుమార్ను అభినందించారు. చింత అశోక్ కుమార్ పాదయాత్ర గూడూరు పట్టణానికి చేరుకోవడంతో స్థానిక టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు పాదయాత్ర చేస్తున్న అశోక్ కుమార్ టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అంబేద్కర్ ఆశయాలు సాధించడం జరుగుతుందని సంకల్పించి అశోక్ కుమార్ పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని యువత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని వివరించారు. చింతల అశోక్ కుమార్ గారు ఇచ్చాపురం నుంచి తన నుంచి తిరుమలకి పాదయాత్రగా వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే ఖచ్చితంగా బాబు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సోదరుడు అశోక్ కుమార్ గారు గూడూరుకి రావడం జరిగింది. గూడూరు నుంచి తడకెళ్తారు. కాబట్టి ఇటువంటి యువ నాయకులు ఎంతోమంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సీఎం చేయాలనే ఉద్దేశంతో, అలాగే అంబేద్కర్ ఆశయాలని కాపాడాల్సిన నాయకుడు ఒకరే ఒకరు, ఆయనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే విధంగా ఈరోజు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అందరూ తెలుసు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి మాటలు చెప్తూ వాళ్ళకి సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్ని రద్దు చేస్తూ ఎస్సీలని దిగ్రాతంగా చంపేటువంటి వ్యక్తి, దళిత ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఎండ తీవ్రంగా ఉంది. మా అశోక్ కుమార్ చేపడుతున్నటువంటి ఈ యొక్క ఇంకా మరికొందరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అతను ముఖ్యంగా సీఎం కావడానికి అతనికి ప్రోత్సహించిన కులాన్ని ఈరోజు ఏం చేశాడంటే, దాదాపు సౌత్ ఇండియాలోనే ఎక్కడా జరగని దాడులు ఈరోజు ఎస్సీల పైన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని, ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతి కాకుండా ప్రతి ఒక్కరిని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం, ఇబ్బంది పెట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డేను. అదేవిధంగా ఇతను సానుభూతితో ఒక కత్తి సీను అతనితో చిన్న ఘాటేపించుకొని రాష్ట్రం అంతా సానుభూతి తెచ్చుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ పిల్లోడికి ఇంతవరకు బెయిల్ రాకుండా చేశాడు. 12 ఆర్థిక నేరాల్లో
A1 ముద్దాయిగా ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమో 16 ఏళ్ళకు బెయిల్ వచ్చింది. ఒక దళిత యువకుడు సీనుకి 5 సంవత్సరాలు బెయిల్ రాకపోవడం అనేది అతని స్వార్థానికి ఓడుకొని ఎస్సీల మీద ఎంత ప్రేమ ఉండేదనేది ఈ ఒక్క విషయంలోనే తెలుస్తుంది. ఒక సీనుని ఎత్తుకున్న, అదేవిధంగా వైజాగ్లో డాక్టర్ని ఎత్తుకున్న, అదేవిధంగా రాజమండ్రిలో శిరోమణనం చేసి ఏదైతే ఇసుక మాఫియాని ఆపుతున్న ఒక దళిత యువకుడిని శిరోమణనం చేశాడో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజు రోజుకి నెలకి ఎక్కువ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ ఇబ్బంది పడ్డ కులము, కేసులు పెట్టించుకున్న కులము. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు క్రిస్ట్ ఇవాంజికల్ లూథరన్ మినిస్ట్రీ చర్చ్ బిషప్ కురపాటి విజయ్ కుమార్ సహకారంతో చిల్లకూరు మండల పరిధిలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్లకు 10 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గతంలో వచ్చిన తుఫాన్ కారణంగా అవస్థలు పడుతున్న వారికి ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి గడ్డం హనోక్, పాస్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు టి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక మాట అడగతలకి కిషోర్ గారు ఈ యొక్క చోట ఎంతమందికి సహాయం చేయడానికి మంచి మనసుతో వచ్చారు. కాబట్టి సిటమూరు, నెల్లూరు ప్రాంతాల్లో చాలామందికి వరద సందర్భాన్ని బట్టి ఆ యొక్క ఎఫెక్ట్ అయినటువంటి వారందరూ కూడా రైసు ప్రొవిజన్స్ కొన్ని ఇచ్చారు. ఇక్కడ కూడా కొంత రైసు ప్రొవిజన్స్ చేయడానికి ఈరోజు ఎంతో సంతోషంగా వచ్చినందుకు ఈ యొక్క గూడూరు పాస్టర్లందరి తరఫున వేళల్లో సహాయం నేను అందించడం జరిగింది. అప్పుడు వి కిషోర్ గారు ఏంటంటే, అయ్యా మాకు కూడా కొంత ఇవ్వండి, మా దగ్గర కూడా ఉన్నారు. అయితే కిషోర్ గారు నాకు ఎలా పరిచయం అంటే, ఈయన మా స్టూడెంట్. అంటే బైబిల్ కాలేజ్ ఉంది మాకు లూథరన్ చర్చెస్ ఉన్నాయి. అలాగే మేము ఆ లూథరన్ చర్చెస్లో మేము మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళని 7 years ట్రైనింగ్ అవ్వాలి. 7 సంవత్సరాలు ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చినా ఎవరు వచ్చినా సరే మేము తీసుకుంటాం. దానికి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే నెలకు 2 వారాలు అక్కడికి రావాలి. దానికి ట్రావెల్ కానీ హెల్ప్ కానీ ప్రతిదీ కూడా మేము ఇస్తాం. ఒకవేళ చర్చిలు లేకపోతే చర్చెస్ ప్లేస్మెంట్ కూడా మేము ఇస్తామన్నమాట. కాబట్టి ఈయన ఏంటంటే నెల్లూరులో ఈయన సూపర్వైజర్ గారు, నెల్లూరులో ఈయన సెమినరీ స్టూడెంట్ హానోక్ గారని, అలాగే జర్నలిస్ట్ దానికి కూడా ఆయన ట్రెజరర్గా చేస్తున్నారు యూనియన్. సో ఈయన గారి దగ్గర మేము ఇదంతా కూడా చేయటం జరిగింది. అలాగే మరి ముఖ్యంగా మనుబోలు గ్రామంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బాలాజీ సిమెంట్ స్టోర్స్ యజమానులు వ్యవహరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్ ఇంట్లో చోరీ. ఇందిరానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాలంటీర్ దీపిక ఇంట్లో దొంగలు జొరబడి నగదు, వెండి వస్తువులు అపహరణ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దు. రహదారి భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకుని గూడూరులో నిర్వహించిన మోటార్ సైకిల్ అవగాహన ర్యాలీ అనంతరం మాట్లాడిన ఎంవీఐ సునీల్. భార్యను హత్య చేసిన కేసులో భర్త అరెస్ట్. ఓజిల్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. చంద్రబాబు సీఎం కావాలి. ఇచ్చాపురం నుండి తడ వరకు అశోక్ కుమార్ చేపట్టిన పాదయాత్ర మనుబోలు గూడూరుకు చేరుకోవడంతో వేరువేరుగా స్వాగతం పలికి సత్కరించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.